అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకువచ్చారని, ప్రస్తుతం హార్ట్ ఫంక్షనింగ్ కంట్రోల్ ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. అలాగే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామన్నారు. సుదర్శన్ రెడ్డి పల్స్, బీపీ సరిగ్గానే ఉన్నాయని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? హలో చెప్పరా. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకువచ్చారని, ప్రస్తుతం హార్ట్ ఫంక్షనింగ్ కంట్రోల్లో ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. అలాగే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామన్నారు. సుదర్శన్ రెడ్డి పల్స్, బీపీ సరిగ్గానే ఉన్నాయని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేశాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ చెప్తే పల్మరీ ఎంబాలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్ కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మరీ ఆర్టరీ అని చెప్పి. దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది. ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదకి ఎందుకంటే యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేరే వాడు ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్, ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే అది వెళ్తామంటే పంపిస్తాం. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. 10 cycles of CPR చేశాక ఆల్మోస్ట్ 1 hour of CPR తర్వాత. హలో చెప్పరా. కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ ఎస్సీగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులైతే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఫార్మాలిటీ
హలో చెప్పురా చెప్పురా ఎస్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, అటు ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి హార్ట్ స్ట్రోక్ తోటి ఆసుపత్రికి రావడం జరిగింది, ఏదైతే హనుమకొండ జిల్లాలోని రోహిణి ఆసుపత్రికి వచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఆయన రోహిణి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆయన హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని కూడా వైద్యులు తెలిపారు. ప్రజెంట్ ఆయనకు సిపిఆర్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు, ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో హనుమకొండ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే పల్స్ కావచ్చు, ఆయన గుండె పనితీరు కూడా సరిగ్గా ఉన్నట్టు కూడా వైద్యులు కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ ని విడుదల చేయడం జరిగింది. కంట్రోల్లో ఉందని, దాంతో పాటుగా ఆయనకి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించామని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సుదర్శన్ రెడ్డి పల్స్ కావచ్చు, బీపీ కావచ్చు సరిగ్గానే ఉన్నాయని, మెరుగైన చికిత్స కోసం కాసేపట్లో హైదరాబాద్ కి తరలించనున్నట్లు కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే హనుమకొండ రోహిణి ఆసుపత్రికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తా ఉన్నారు. కాసేపట్లో సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ కి తరలించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కూడా మనం చెప్పాలి. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుని కూడా అటు వరంగల్ కి వెళ్ళమని సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ నేరుగా వారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అక్కడ స్వయాన ఆయనని అక్కడి నుంచి హనుమకొండ రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కి తరలించడానికి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ మెరుగైన వైద్య సేవల కోసం ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆయనకి ఈరోజు స్ట్రోక్ రావడంతో ఆయనను ముందుగా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన సందర్భంలో ఆయన కొంచెం ఏదైతే వెంటనే వైద్యులు స్పందించి సిపిఆర్ చేయడంతో ఆయన హార్ట్ బీట్ కంట్రోల్ లోకి వచ్చినట్టు, ఆయన హార్ట్ బీట్ కొట్టుకోవడం స్టార్ట్ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉన్నట్టు, బీపీ పల్స్ అన్ని కూడా నార్మల్ కి వచ్చినట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? హలో చెప్పురా